హర హర మహాదేవ్ భక్తులారా, ఈ రోజు శివపురాణంలో అత్యద్భుతమైన ఒక దివ్య గాథను తెలుసుకుందాం. శివలింగ మహిమ, ఆది అంతం లేని శివతత్వ రహస్యాన్ని ఈ కథలో చూడండి. శివయ్య మహిమకు ఆది అంతం లేదు. ఆ మహిమను బ్రహ్మ విష్ణువులకే తెలియని ఒక రోజు జరిగింది. కాలం ఒకరోజు బ్రహ్మదేవుని హృదయంలో ఒక ఆలోచన వచ్చింది. ఈ బ్రహ్మాండంలో నాకంటే గొప్పవారు ఎవరు? అదే సమయంలో విష్ణువు కూడా అనుకున్నాడు, సృష్టిని కాపాడేది నేనే. నాకంటే శక్తివంతుడు ఎవరుంటారు? ఇలా ఇద్దరి మధ్య అహంకారం పెరిగింది. వాదం పెరిగి పెద్ద గొడవలా మారింది. శివుడి ప్రత్యక్షం. వివాదం పెరుగుతున్న సమయాన ఒక్కసారిగా అంతం లేని అగ్నిస్తంభంలా ఒక దివ్య కాంతి ఆకాశాన్ని చీల్చుకుంటూ ప్రత్యక్షమైంది. బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యపోయారు. ఆ కాంతి ఎంత ఎత్తు, ఎంత లోతు, ఎక్కడ మొదలు, ఎక్కడ ముగింపు? ఏదీ కనిపించలేదు. అది శివలింగ రూపంలో ప్రత్యక్షమైన మహాదేవుడు. ఎవరు గొప్పవారు? పరీక్ష మొదలు. విష్ణువు అన్నాడు, నేను ఈ అగ్నిస్తంభం చివర ఎక్కడ ఉందో చూసి వస్తా. అతను వరాహరూపం తీసుకుని అడుగులేని లోతుకు వెళ్ళాడు. కాని అది అంతం లేనిది. బ్రహ్ముడు అన్నాడు, నేను పై భాగం వెతికి వస్తాను. అతను హంసరూపం తీసుకుని ఆకాశంలోకి ఎగిరాడు. కాని ఆది కనిపించలేదు. కాని బ్రహ్ముడు తిరిగి వచ్చి అబద్ధం చెప్పాడు. నాకు ఆది కనిపించింది. శివుడి ఆవిర్భావం. ఆ వెంటనే అగ్నిస్తంభం నుండి స్వయంగా మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. శాంతమైన చిరునవ్వుతో విష్ణువును చూసి అన్నాడు, నీవు నిజాయితీగా చెప్పావు. నీవే గొప్పవాడు. బ్రహ్ముడిని చూసి అన్నాడు, అబద్ధం చెప్పినందుకు నీవు పూజలు పొందవు. నీకు ఈ శాపం, భూమిపై నీకు ఆలయాలు ఉండవు. అది ప్రపంచానికి శివుడు ఇచ్చిన అహంకారానికి శిక్ష, నిజాయితీకి ప్రోత్సాహం. ఆ రోజు నుంచి శివలింగం ఆది అంతం లేని పరమతత్వానికి చిహ్నమైంది. బ్రహ్మ విష్ణువులు కూడా వంగి నమస్కరించిన శివలింగ మహిమ ప్రపంచానికి శాశ్వతం. శివయ్య మహిమను తెలుసుకున్న బ్రహ్మ విష్ణువుల్లా మన జీవితంలో అహంకారాన్ని విడిచి శివభక్తిని పెంచుకుందాం.